హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవి కూల్ వైబ్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే ఈరోజు. సో రామ్ చరణ్ అన్న మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, హ్యాపీ బర్త్డే. ఇలాంటి పుట్టినరోజు నువ్వు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. బర్త్డే రోజు ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. సినిమా టైటిల్ కూడా పెద్ది, బాక్స్ ఆఫీస్ పగిలిపోవాల గుద్ది గుద్ది. ఏం సినిమా తీస్తున్నామో ముందే మాకు చెప్తే మేము ప్రిపేర్ అవుతాము. ఇలా పలానా లుక్ వస్తుంది, పలానా స్టోరీ ఇట్లా చెప్తే సరే ఏం చెప్పుకోకుండా ఆ లుక్ రిలీజ్ చేస్తే ఈ ఫ్యాన్స్ అసలు నాకు భయపడిపోతున్నాను ఆ లుక్ చూసి. ఏం లుక్ అసలుకి, రంగస్థలంలో మాస్ ఎట్లుంటుందో చూపించినాడు జనాలకి. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తానే మాస్కి అమ్మ మొగుడు ఉన్నట్లుంది ఆ లుక్. ఆ హెయిర్ స్టైల్ ఏంది, ఆ గడ్డం ఏంది, ఆ మీసాలు ఏంది, ముక్కు పుడకేంది, సిగరెట్ ఏంది, అసలు భయంకరంగా ఉంది నా లుక్. అసలుకి ఏదో ఒక డెవిల్, ఒక దయ్యం సినిమా హర్రర్ పిక్చర్ ఫస్ట్ లుక్ చూసినట్లు ఉంది జనాలకి. అసలు అట్లా అంత భయపడుతున్నా. అసలు ఫ్యాన్స్కి కొంచెం చెప్పండి అన్న ముందే స్టోరీ అన్న. ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్, అది లవ్ సబ్జెక్టు. నెక్స్ట్ సినిమా ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ఏంది, బాగా తీస్తాడా, సెకండ్ సినిమా కదా అని అందరూ అనుకున్నారు అనుమానంగా కొంచెం. కానీ ఈ ఫస్ట్ లుక్ చూస్తేనే మాత్రం ఆ అనుమానాలన్నీ ఎగిరిపోయినాయి, ఫ్యూజులు ఎగిరిపోయినాయి అందరికీ. నెక్స్ట్ రెండు లుక్స్ రిలీజ్ చేసినారు. ఇంకొకటి బ్యాట్ పట్టుకొని అన్న, ఇది ఐపీఎల్ సీజన్ అన్న. ఐపీఎల్ అంటే క్రికెట్ ఆడుకునే సీజన్. అక్కడ చూస్తే ఫైట్ సీన్ ఉన్నట్లుంది అది చూస్తేనే. ఆ సిగరెట్ అంటించుకునే స్టైల్గానే ఒకటిగా రెండు కానీ మూడు అగ్గిపుల్లలతో అంటించుకుంటాడు. రంగస్థలంలో మా రామ్ చరణ్ చూసే జనాలు అసలుకి ఏమి యాక్టింగ్, ఇన్ని రోజులు ఇట్లా యాక్టింగ్ ఎక్కడుందబ్బా అసలుకి రామ్ చరణ్లో. అసలు ఇన్నేళ్ళు రామ్ చరణ్ 10 సినిమాలు తీసినాడు, 10 ఏళ్ళు అవుతుంది వచ్చి. ఎక్కడే కానీ ఇట్లా యాక్టింగ్ చూడలేదు ఇండస్ట్రీకి వచ్చి అని అనుకున్నా ఆ సినిమా చూస్తేనే, రంగస్థలం చూస్తేనే. అట్లాది ఈ ఫస్ట్ లుక్ చూస్తే, పెద్ద సినిమా ఫస్ట్ లుక్ చూస్తే మాత్రము పూనకాలు మామూలు కాదు. బ్యాట్ పట్టుకొని అట్లా ఇట్లా లేదా స్వైర విహారం చేస్తున్నారు. అక్కడ ఏదో టోర్నమెంట్ జరుగుతున్నట్లుంది. చుట్టూ లైటింగ్ ఏదో వేసినారు. సో ఏదో మొత్తానికి అయితే మామూలుగా ప్లాన్ చేయలేదు, పెద్ద ఫైట్ అది. సో రంగస్థలంలో ఫైటింగ్ ఎట్లా ఉన్నాయో, ఫైటింగ్ సీన్లు, మాస్ సీన్లు. సో ఎక్కడే కానీ రంగస్థలంలో యాక్షన్ అయితే తగ్గకోకుండా తీసినాడు. మాస్ యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఈ సినిమా దానికి మించి ఉండబోతుంది అన్న. బర్త్డే రోజున మాత్రం ఎవరే కానీ డిసప్పాయింట్ కాలేదు ఈ లుక్ చూసి. సినిమా మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పూర్తిగా పెరిగిపోయినాయి అసలుకి. పక్కా ఈ సినిమా ఫస్ట్ లుక్తోనే సినిమా ఇంకా హిట్ టాక్ ఇక్కడ నుంచి తెచ్చుకుంది ఇంకా సినిమా. అట్లుంది పోస్టర్ చూస్తేనే. 2 పోస్టర్లు హైలైట్. సినిమా అంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ ఈసారి పెద్ద బాక్స్ ఆఫీస్ పగిలిపోవాలా గుద్ది అన్న. రామ్ చరణ్ సినిమా జర్నీ చూసుకుంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ సినిమా చిరుత. సో చిరంజీవి కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినాడు. సో ఎట్లా యాక్టింగ్ చేస్తాడో, ఎట్లా ఉంటుందో, ఎట్లా డ్యాన్స్ చేస్తాడో అవన్నీ ఎవరికి తెలియదు. సో ఫస్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లో పోయి చూస్తే సినిమా అయితే బాగుంది, యాక్టింగ్ అయితే సూపర్. అసలు ఇంకా డ్యాన్స్ అంటావా, వాళ్ళ రక్తంలోనే ఉంది డ్యాన్స్. ఆత్మ వాళ్ళకి, డ్యాన్స్ అంటే వాళ్ళకి ఆత్మ. సో నెక్స్ట్ సినిమా అన్న ఇంకా అసలు ఫస్ట్ సినిమా ఓకే బాగా చేసినాడు. సో రెండో సినిమా ఎట్లుంటుంది అనుకున్నారు, కానీ రెండో సినిమా రావడం ఇండస్ట్రీ హిట్ కొట్టినాడు. అట్లా ఇట్లా కాదు, మగధీర. అసలు మగధీరతో ఇంకా ఎక్కడికి పోయినాడంటే తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోస్లో ఒకలాగా సెకండ్ పిక్చర్తో ఒకడు అయిపోయాడు. మగధీరలో సెకండ్ హాఫ్ అయితే మాత్రం హైలైట్. అసలు ఆ గుర్రం సీన్లు, ఆ 100 మందితో ఫైట్ ఏమి, అసలుకి యుద్ధం సీన్లు, అసలు సినిమా అసలు రామ్ చరణ్ తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరిని ఆ క్యారెక్టర్లో ఎవరిని ఊహించుకోలేం. అసలు ఫస్ట్ హాఫ్లో లవర్ బాయ్ క్యారెక్టర్ ఎంత బాగా చేసినాడో, సెకండ్ హాఫ్లో రాజుల కాలము హిస్టారికల్గా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా చేసినాడు. ఆ సినిమాలో కూడా అంతే సాంగ్స్ హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. ఇప్పటికీ కానీ సాంగ్స్ హైలైట్ అంటే హైలైట్. ఇప్పటికైనా పెట్టుకున్న సాంగ్స్ వినుబుద్ధి అవుతుంది, అట్లుందనమాట. నెక్స్ట్ సినిమా ఆరెంజ్ సినిమా. సో మంచి లవ్ సబ్జెక్టు. సో ఇప్పటికైనా ఆ సినిమాని మర్చిపోలేకపోతున్నారు. కానీ సినిమా చాలా మంది కనెక్ట్ కాలేదు. కానీ సినిమా అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. పాటలు అయితే సూపర్ ఉన్నాయి. స్లో సాంగ్స్, స్లో లవ్ సాంగ్స్, రూబా సాంగ్స్ అయితే ఇప్పటికీ హైలైట్. ఎక్కడైనా మనం జర్నీ చేసారన్నా లేదా పీస్ఫుల్గా కూర్చున్నా కానీ పాటలు పెట్టుకుని వినండి. పాటలు అంతే ఒక రేంజ్లో ఉంటాయి అసలుకి. ఆరెంజ్ సినిమా అయితే
మంచి అంటే సూపర్ పిక్చర్. సో మళ్ళీ నెక్స్ట్ రచ్చ సినిమా కూడా అంతే, చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. నెక్స్ట్ మరి నాయక్, అది కూడా యావరేజ్ హిట్. సో మరి ఒకటి హిందీలో సినిమా చేసినాడు జంజీర్ అనేసి. దాని తర్వాత మళ్ళీ ఎవడు సినిమా చేసి అల్లు అర్జున్ రామ్ చరణ్ కలిసి తీసినాడు, అది కూడా హిట్ సినిమానే. గోవిందుడు అందరి వాడే. సో కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది. నెక్స్ట్ సినిమా బ్రూస్లీ అనమాట. నెక్స్ట్ అంటే ధృవ సినిమా, కంప్లీట్ ఒక పోలీస్ ఆఫీసర్ కథ ఇది. సో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. సినిమా అంటే ఒక్కొక్క సీను ఏం జరుగుతుందో అనేసి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది సినిమా. సో ధృవ సినిమా అయితే రామ్ చరణ్ కెరీర్లో ఒక మంచి పిక్చర్ అసలుకి. సో మరి ధృవ తర్వాత 2 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. అంతవరకు దాదాపు 11 సినిమాలు తీసినాడు రామ్ చరణ్. కానీ ఎక్కడే కానీ కంప్లీట్ ఫుల్ మాస్ పిక్చర్ తీయలేదు. కొంచెము మొత్తం A to Z సినిమా మొత్తం అప్పటి వరకు క్లాస్ మూవీసే చేసుకుంటూ వచ్చాడు, కానీ కంప్లీట్ మాస్ మూవీస్ ఎక్కడ చేయలేదు అనమాట. రామ్ చరణ్ మాస్ చేయలేడు, క్లాస్ మాత్రమే చేస్తాడు. మాస్ అంత సరిగా చేస్తాడో చేయలేడేమో, ఇంతవరకు మాస్ పిక్చర్ పడలేదు. సో అలా అనుకున్నారు చాలామంది. సో ఆ టైంలో రిలీజ్ అయింది. నెక్స్ట్ సినిమా 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని 2018లో రిలీజ్ అయింది రంగస్థలము. ఆ సినిమాలో రామ్ చరణ్ లుక్ ఇప్పుడు ఈ సినిమాలో లుక్ ఎట్లుందో సేమ్ ఫస్ట్ అప్పటికి ఆ లుక్ ఇంతవరకు చూడలేదు అసలు రంగస్థలంలో. ఆ మీసాలు ఇట్లా తిప్పి ఆ గడ్డము చెవిటివాణి క్యారెక్టర్లో అసలు ఎట్లా నిజంగా చోటు ఉండే వాళ్ళు కూడా అట్లా చేస్తారు లేదు, కానీ అంత బాగా యాక్ట్ చేసినాడు సినిమా అసలుకి. అసలు కంప్లీట్ మాస్ ఎంటర్టైన్ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఒక బ్రదర్ సెంటిమెంట్ కానీ, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, అసలు దాంట్లో ఫైట్స్. అసలు రంగస్థలం సినిమా ఇప్పుడు కానీ రిలీజ్ అయింటే ఈజీగా 1500-2000 కోట్లు గ్యారంటీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యింటే. అప్పట్లోనే 2018లోనే 200 కోట్ల పైన వసూలు చేసిన సినిమా అది. ఇంకా వాళ్ళ అన్న జరిపినాక లాస్ట్ ఫైట్ కోపము అసలు ఎట్లా చూపించినాడంటే నిజంగా డైరెక్టర్కి అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. రామ్ చరణ్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అట్లా క్యారెక్టర్లో. రామ్ చరణ్లో ఇంత మాస్ ఉంది అసలు ఇంతవరకు ఎవరు చూపిలే అసలుకి. మాస్ క్యారెక్టర్ చేయలేడు, ఓన్లీ క్లాసే చేస్తాడు అనేవాళ్ళు నోరు మూసుకున్నారు ఈ సినిమా చూసి. రామ్ చరణ్ మాత్రం మాస్ సినిమా కూడా చేయగలడు, మాస్ చేస్తే అట్లా ఇట్లా చేయడు, చింపి వరేస్తాడని ఈ సినిమాతో రుజువు అయిపోయింది. వినయ విజయరామ ఫ్యామిలీ సెంటిమెంట్ యావరేజ్ హిట్ అయింది. మరి 3 ఏళ్ళు గ్యాప్ తర్వాత RRR అయితే రిలీజ్ అయింది. రామ్ చరణ్ కెరీర్లో నిలిచిపోయే సినిమాలు ఆడ. ఒక మగధీర, ఒక రంగస్థలము, RRR. ఆ RRR సినిమా అయితే మాత్రం రామ్ చరణ్ కెరీర్లో అయితే ఆ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ చూడు, ఆ సీన్ చూస్తేనే గూస్ బంప్స్ అసలుకి. అక్కడే తెలిసిపోతుంది సినిమా హిట్ రా సినిమా అనేసి. సో సినిమా దగ్గర 1400 కోట్లు వసూలు చేసింది. సో నెక్స్ట్ రిలీజ్ అయిన ఆచార్య సినిమా చిరంజీవి రామ్ చరణ్ ఇద్దరు కలిసి, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తున్నారు. సో ఆ సినిమా యావరేజ్ హిట్ అయింది. సో మరి గేమ్ చేంజర్ కూడా, సో దాంట్లో కూడా అప్పన్న క్యారెక్టర్ అయితే సూపర్ అంటే సూపర్ చేసినాడు. ఒక కెరీర్లో నిలిచిపోయే క్యారెక్టర్స్ అనమాట అవి. నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అవుతున్న పెద్ది. అసలు డైరెక్టర్ ఉప్పెన బుచ్చిబాబు లవ్ క్యారెక్టర్ సినిమా నెక్స్ట్ ఏమన్నా తీసుకున్నాడేమో అట్లా అనుకున్నాం అంతే. సో ఇంత వైలెంట్గా, ఇంత మాస్, అసలుకి ఇంత కిరాతకంగా మాస్ లుక్స్ ఉంటాయని అసలుకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి ఫస్ట్ లుక్ వస్తుందంటే ఎట్లుంటుందో అనుకున్నాం, కానీ ఇంత భయంకరంగా ఉంటుంది. ఒక డెవిల్ క్యారెక్టర్లో హర్రర్ సినిమా చూసినట్లుగా ఉంది ఫస్ట్ పోస్టర్. ఏమన్నా అసలుకి ఆ ముక్కు పుడకైంది, ఆ లుక్ ఏంది చూస్తేనే భయం అవుతుంది అసలుకి. వచ్చినాడన్నా ఇండస్ట్రీకి. అప్పట్లో చిరంజీవి పెద్దన్న, ఇప్పుడు రామ్ చరణ్ పెద్దన్న. సో ఈ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.